నా పేరు భవాని. నేను పోలీస్ అధికారుల సంఘంలో స్టేట్ అసోసియేషన్లో పనిచేస్తూ ఉన్నాను. నిన్నటి దినం సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఊడదీస్తాను అనడం, పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసులం 5,000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉన్నాము. అటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఓడదీస్తానంటే మహిళలను కూడా బట్టలు ఓడదీస్తాను అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరే ఈ విధంగా మాట్లాడితే పబ్లిక్లో మిగతా అందరూ ఏమనుకుంటారు అనేది ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా శాంతి భద్రతలకు అనుగుణంగా మేము పనిచేస్తాము, అది గుర్తించాలి. మహిళల బట్టలు ఓడదీస్తాను అనే మాట మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేదంటే వెనక్కి తీసుకోవాలని పోలీస్ అధికారుల సంఘం తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేదంటే చట్టపరంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. ఎన్నికొచ్చే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇంత కఠినమైన ఉద్యోగం వాళ్ళు ట్రైనింగ్ పొంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ యూనిఫామ్ అనేది కూడా ఒక రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి డిజైన్ చేసి ఇవ్వబడిన యూనిఫామ్ను మీరు చాలా సింపుల్గా మేము ఊడదీస్తాము, పబ్లిక్లో నిలబెడతాము అని బహిరంగంగా ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాము. దయచేసి మీరు మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని మేము ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తున్నాం. మరొక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాము. చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు. నిజంగా పోలీసుల్లో కూడా కొంతమంది చట్ట విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే మీరు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు, చట్టపరంగా ఏ శిక్షలైనా తీసుకోవచ్చు. గతంలో కూడా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి ఆయన ప్రభుత్వంలో కూడా మేము పనిచేశాం. ఏ రోజు కూడా మమ్మల్ని ఒక చిన్న మాట అన్న ఆనవాళ్లు మేము ఇలా చాలా గౌరవంగా మమ్మల్ని గౌరవించేవాళ్ళు ఆ రోజుల్లో కూడా. అట్లాగే చాలా అనేకమైన ముఖ్యమంత్రుల దగ్గర మేము పనిచేసాం. గతంలో మీ ప్రభుత్వంలో కూడా బ్రహ్మాండంగా పనిచేశాం. అంటే నేనేమంటానంటే చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇప్పుడు ఎవరి ఇష్ట ప్రకారంగా శాంతి భద్రతలు మనమే చేసుకుని మన దగ్గరే అధికారం ఉందని చెప్పేసి మనం రాజకీయ వ్యవస్థల రాజరికంగా పాత రోజుల్లో ఉండే కదా, రావి ఏం చెప్తే అదే శాసనం అయ్యేది. అట్లా కాదు కదా. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్య విలువలను మనం కాపాడినప్పుడే దానిని మనోగడి ముందుకెళ్తా ఉంటది. అందుకని చట్టం ఏదైనా ఉందంటే చట్టం పని దాన్ని చేసుకుంటూ పోతుంది. అది మేము తప్పు చేసినా లేకపోతే ఇంకెవరు తప్పు చేసినా దయచేసి అందరం కూడా చట్టాన్ని గౌరవిద్దాం, ఆ చట్టపరంగా పోవాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. వాస్తవం ఎవరు మాట్లాడినా అది సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే నేను కావచ్చు, ఇంకోరు కావచ్చు, బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఎవరున్నా కూడా వాళ్ళని మనం గౌరవించి తీరవలసిందే. అంతేగాని ఏకవచనంతో సంబోధించడాన్ని అసలు నేనైతే వినలేదు. మీరు అంటున్నారు కాబట్టి ఒకవేళ సంబోధించిన ఉంటే మటుకు తప్పే. లేదు మీరు పెట్టండి, మళ్ళీ చూసాను నేను మాట్లాడతాను. అట్లా నేను అనేది అది కాదు. నేను అంటున్నా ఎవరైనా సరే బాధ్యతమైన పదవుల్లో ఎవరున్నా కూడా గౌరవించవలసిందే అని అంటున్నా. మీకు తెలియదు వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు అందరూ జైలు 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 అంటారు. అసలు జైలు అంటే ఏంది? జైలు కూడా పరివర్తన కేంద్రాలే. అంటే మానసికంగా గాను శారీరకంగా గాను ఒక వ్యక్తి నేరం చేస్తే అది ఒక శిక్షణా కేంద్రం. జైలు అనేది అది పనిష్మెంట్ అని మనం అనుకుంటా ఉంటాం. కానీ వాస్తవానికి రాజ్యాంగపరంగా చూసుకున్నా కూడా అవి పరివర్తన కేంద్రాలు. అంటే ఒక వ్యక్తి యొక్క సత్ప్రవర్తన మీరు చూడండి, 10 సంవత్సరాలు శిక్ష వేసేస్తారు, అక్కడ సత్ప్రవర్తన జరగని 5 సంవత్సరాలకి రిలీజ్ అయిపోతారు కదా. సో అట్లా పరివర్తన కేంద్రాలు ఏదైతే అది ఉందో ఆ విధంగా మనం ప్రవర్తించాలని నా విజ్ఞప్తి.
ఒకవేళ ఏకవచనంతో సంబోధించినా మీరన్నట్లు అట్లు పార్టీలు ఇదంటే అది మీ ఎవరెవరి వ్యక్తిగతం అండి. పార్టీలు అనేది అది ఎవరికి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి నువ్వు ఓటు హక్కు నువ్వు వినియోగించవచ్చు ప్రజాస్వామ్య వ్యవస్థలో. అది నువ్వు చెప్పేదాన్ని కాదు కదా. అది పార్టీలు మనం ఒక బాధ్యతాయుతమైన ఉన్నప్పుడు మటుకు ఇప్పుడు నేను గత ప్రభుత్వంలో కూడా ప్రెసిడెంట్ని, ఇప్పుడు ప్రెసిడెంట్ని, అప్పటి నుంచి మాట్లాడతాను. పోలీసులు ఎవరినన్నా కూడా నేను ఖండిస్తాను. నాకు ప్రభుత్వంతో దీంతో కాకపోతే ఇంకో క్లారిటీ ఇస్తున్నా. మీరు చాలా మంది అడుగుతారు, ప్రతిపక్షాలే మీకు కనపడుతూ ఉన్నాయి, అధికార పక్షం కనపడలేదు, అధికార పక్షంలో అలా అన్నారు ఇలా అంటుంటారు. అధికార పక్షానికి ప్రతిపక్షానికి చిన్న తేడా ఏంటంటే, అధికార పక్షం అన్నప్పుడు సో మెనీ రిప్రజెంటేటివ్ వేదికలు ఉన్నాయి మాకు. అక్కడికి వెళ్ళి డిమాండ్ చేస్తాం, సార్ అట్లా చేశారు, అతని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి, లేకపోతే అతను సస్పెండ్ చేయండి, అతను డిస్మిస్ చేయండి చెప్పి అడుగుతాం మేము. అదే దీనికి వచ్చేలేక ఆ వేదిక మాకు లేదు కాబట్టి ఈ వేదిక ద్వారా మా యొక్క దీన్ని మేము ఖండిస్తూ ఉంటాం. అంతే తప్పితే దీంట్లో మాది స్వలాభం అంటే ఏముండదు. ఏదండి ప్రభుత్వం కాదు, ఎవరు ఎవరైనా కూడా చట్టపరంగా ఉన్నటువంటి చట్టాలను నిర్దేశించిన చట్టాలను మాత్రమే మనం అమలుపరచవలసి ఉంటుంది. అది ప్రభుత్వమైనా డీజీపీ గారైనా ఇంకెవరైనా సరే నిర్దేశించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో, సెక్షన్లు ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగం ఏదైతే మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసించిన ఆ రాజ్యాంగమే ఈ రోజు మనల్ని అందరినీ కాపాడుతూ ఉందని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే కానీ ఎంపీని కానీ పెట్టాలంటే కింద లెవెల్ ఉద్యోగస్తులే అంటే సీఏ లెవెల్ వాళ్ళే మాట్లాడతారు. పై అధికారులు ఐపీఎస్లు ఉండరు. కాకపోతే విషయం పెద్ద విషయం అయ్యేటప్పటికి అప్పుడు ఐపీఎస్ ఇన్వాల్వ్మెంట్ బయటకు వచ్చేటప్పటికి ఈ చిన్నవాళ్ళు మాట్లాడిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అట్లా ఎక్కడ లోపం ఉంది అంటే ప్రభుత్వంలో ఉందా, ఈ పోలీసు ఉన్నతాధికారులు ఉందా? సరే, మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు మొన్న మాకంటే ముందుగా మాకు నిన్న జరిగింది, మాకు అనేకమైన డ్యూటీలు ఉంటాయి, మాకు మీలాగా ఫ్రీగా పట్టుకునే దానికి లేదు కదా. మీరంటే మీరు కాదు, జనరల్ గా మాట్లాడుతున్నా. సరే, వాడు వెనక్కి తీసుకుంటున్నా, నేను ఫ్లోలో మీరంటే మీరని కాదు, జనరలైజ్ చేయడం వల్ల అలా మాట్లాడారు. ఓకే సరే సరే సోదరా, మనం మానవులు అందుకే కదా ఆ ఫ్లో అన్నారు కాబట్టి ఆ వ్యవస్థలో వెళ్ళిపోయింది కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం. అవును కాదు కదా. ఇప్పుడు అన్నిటికంటే మీరు అన్నట్టు విమర్శించడం చాలా తేలిక, చాలా తేలిక, కానీ దాని మీద కట్టుబడటమే కష్టం. అది మీకు తెలియదు. నేను మీకు చెప్పేంత మాత్రం కూడా కాదు, అది కూడా చెప్తున్నా. నేను మీలో కూడా ఒకటినే. మేమే వేరే రాజ్యాంగం నుంచి రాలా, మనది అందరితో ఒకటే రాజ్యాంగం, మనం ఆ విధంగానే పోవాలా. మీరు అన్నట్టు ఏం చెప్పారు ఇందాక మీరు? మొన్న కూడా దీనికి ముందు కూడా మేము స్పందించమంటే నా డ్యూటీలో ఉంటాయి కాబట్టి ఎస్పీ గారు కూడా దాని మీద స్పందించారు కదా. మాకంటే ముందుగా ఐపీఎస్ ఆఫీసర్ స్పందించారు. మేము ఎప్పుడు వచ్చాం? 24 గంటల తర్వాత వచ్చాం. మరి మీరంటూ అది కరెక్ట్ కాదు కదా. గుర్తుచప్పుడు ఏముండదండి, ఆన్ పేపర్, ఆన్ రైటింగ్. గుర్తుచప్పుడు ఏముండదు దాంట్లో, ఆన్ పేపర్. ప్రతిదీ పేపర్లో ఉంటుంది. ఇప్పుడు నేను అబద్ధం చెప్పొచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ గా ఆధారం అబద్ధం చెప్పదు, ఆ పేపర్ అబద్ధం చెప్పదు. ఇప్పుడు సిఐడి అధికారులు ఇప్పుడు కేసు నమోదు చేస్తారు. ఈ తప్పు ఎప్పుడు జరిగిందండి? ఆ గవర్నమెంట్ లో ఉండగా జరిగింది. అప్పుడు పోలీసు అధికారులు స్పందించలేదు, అప్పుడు కేసులు పెట్టలేదు, ఇప్పుడు కేసులు పెడతారు. అప్పుడే తప్పు జరిగింది కదా. ఏం తప్పు అంటున్నారు? ఇప్పుడు సిఐడి అధికారులు పెట్టిన కేసులు అప్పుడు జరిగినవి ఇప్పుడు కేసులు పెడుతున్నారు. అప్పుడు జరిగిన తప్పులు అప్పుడు ప్రభుత్వం ఉండగానే తప్పులు జరిగింది. అదే నేను అంటున్నా, ఏదైనా దాని ఎంక్వైరీలోనే అదే తేలుతుంది. ఒకవేళ మీరు అన్నట్లు అధికారిగా తప్పు చేస్తుంటే వ్యూడ్ సీరియస్లీ, అంతే కదా. ఎవరికైనా అది ఆయనకైనా నాకైనా ఇంకొకరికైనా కొన్ని రోజులకు వ్యూడ్ సీరియస్లీ కదా. గత ప్రభుత్వంలో సాక్షాత్తు డీజీపీ గారిని హైకోర్టు నుంచి రూల్ ఆఫ్ లా చదవమని కోర్టు హాల్లో అడగడం జరిగింది.
The same situation is going on now too in this government. Rule of law అనేది ఉందా అని నేను అడుగుతున్నాను. రూల్ ఆఫ్ లా ప్రకారమే పోవాలా, ఉందా లేదా దట్ ఈస్ సెకండరీ. రూల్ ఆఫ్ లా ప్రకారమే పోవాలి. ఎవరైనా అట్లా మాట్లాడుకునే అవసరం లే మనకి. రూల్ ఆఫ్ లా ఎవరైనా డీజీపీ గారైనా రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాల్సిందే. నేనే రాజ్యాంగాన్ని పనిచేయాల్సిందే. ఎవరికి ఏముండవు, వేరే అధికారాలు ఏముండవు. అందరూ రూల్ ఆఫ్ లా, మీరందరూ నేనందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రూల్ ఆఫ్ లా పాటించవలసి తీరవలసిందే. అదే ఎవరైతే పాటించారో వీడు సీరియస్లీ, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విప్పి నిలబడతానని చెప్పినటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమనుకుంటుందో ఓసారి మీరు ఆలోచించాల్సి చెప్పి ఈ సందర్భంగా